see deeper. With just one lens, I carry less and capture so much more. ఓన్లీ ఫ్రంట్ డైల్ మాత్రం నాకు చేసాము. ఒక వీలు 4 ఆప్షన్స్ వచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఈ ఫోటోలో అపర్చర్ చేంజ్ చేయాలా, చేంజ్ చేశాను. ఐఎస్ తక్కువ పెట్టాను, అపర్చర్ చేంజ్ చేశాను, పైన. నెక్స్ట్ నాకు వైట్ బ్యాలెన్స్ ఆడి ఇక్కడే ఒక వీల్ ఉంది, ఏంటి వేరే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఏం లేదు, ఈ ఏఎల్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ఏం వస్తుంది చూడండి, హిస్టోగ్రామ్ తీసేస్తాను. ఏఎల్ బటన్ ప్రెస్ చేస్తే ఏమొచ్చింది చూడండి, అక్కడ స్టార్. ఇప్పుడు ఏమవుతుంది, మీ కెల్విన్ బటన్ వచ్చి మీ ఫ్రంట్ బటన్ డైల్ వచ్చి కెల్విన్ అయిపోయింది చెప్పింది. నవ్ ఐ టర్న్ దస్ ఏమవుతుంది, కెల్విన్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, మీరు వేరే కూడా పెట్టుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ కెల్విన్ ఆర్ ఫోకస్. నవ్ సడన్లీ ఏమన్నా ఫోకస్ వైడ్ నుంచి సింగిల్ పెట్టాలా, నా ఫంక్షన్ చేసి రన్ చేయాలంటే చేయొచ్చు. లేదంటే ఈ సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఏమైంది, ఈ ఫ్రంట్ డైల్ వచ్చి ఫోకస్ ఏరియాకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు టర్న్ చేస్తాను చూడండి, అక్కడ స్పాట్, వైడ్, జోన్ వచ్చిందా. సో నా ఓన్లీ 3 మాత్రం, 2 ఒకటి బ్యాలెన్స్ కూడా ఉంది. సో అట్లా కూడా పెట్టుకోండి. సో దీనికి మీరు చాలా ప్రాక్టీస్ కావాలా. ఇది వచ్చి కొంచెం అడ్వాన్స్ లెవెల్ సెట్టింగ్స్. ఇది చేయాలంటే వెడ్డింగ్కి ఇది యూస్ఫుల్లా లేదా అంటే మీరు డిసైడ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ కెల్విన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏంటి ప్రెస్ చేసి ఇక్కడ అంటే చాయిస్ మీరు ఆప్షన్ ఇచ్చారు. అర్థమైందా సార్? బట్ ఇది వచ్చి మీరు ప్రాక్టీస్ చేసి, మిస్టేక్ చేసి, ప్రాక్టీస్ చేసి అప్పుడే వస్తుంది, లేదంటే రాదు. ओके ओके सर भाई आपको समझ में आया ना? ये थोड़ा एडवांस लेवल शॉर्टकट्स है. ये कब क्या होता है ना, मेरे को कैमरा अंदर ही नहीं चाहिए. ये एडवांस लेवल कौन यूज करता बोलिए? ये वेनिस 2 है ना, फारूक का ना वेनिस 70 लाख का. उसमें कैमरा मैन मेनू अंदर ज्यादा कम जाता है, एवरीथिंग इज आउटसाइड. So those kind of things you can keep it outside. That's like advanced settings. Okay. So today you are a lucky team. Always Bangalore, Chennai lo the customer ki man only PPD lo maatram chupistharu camera. Hyderabad lo we'll office lo eppudu untundi. Why means Hyderabad is a big market for cinema. Okay. So that's why we have demo here 70 lakhs to 30 lakhs. So whenever anybody interested, you see that. Okay. So Farooq will explain later in case you so when you have process then free background ఇది ప్రైస్ సో సార్ ఫ్యాంటసీ ఫ్యాబ్రిక్స్ అప్పుడు thank you ఇది కరెక్ట్ కాదా సరే సుధీర్ మాన్యువల్ గా యూస్ చేయండి అది చేస్తున్నాం సార్. థాంక్యూ సార్ థాంక్యూ సతీష్ యూస్ चलो हो गया सर. ఇస్తున్నాడు అన్ని ఫోకస్ అవుతుంది. The A7CR, compact size, bold vision. 61. Only for depth of field. మాత్రం quality లో no compromise. Quality లో technically your good question. Background blur లో మీరు 16 mm 24 mm లెన్స్ పెట్టుకొని 24 1.4 పెట్టుకొని ఒక షాట్ తీయండి. అదే 85 లో 1.4 పెట్టుకొని ఒక షాట్ తీయండి. దేంట్లో బ్లర్ వస్తుంది? 85 మీన్స్ లెన్స్ నుంచి దూరం. ఇదే కెమెరా సెన్సర్ ఇక్కడ నుంచి 24 mm, ఇది 85. ఎప్పుడు ఫోకస్ ఎక్కువ అవుతుందో అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అవుతుంది బ్లర్. అర్థమైందా? అప్పుడు దాంట్లో 85 లో బ్లర్ వస్తుంది, దాంట్లో రావాలంటే అది F2కి 150 లో వచ్చేస్తుంది. అర్థమైంది? అదే 400 mm
మీరు 54 వైల్డ్ లైఫ్ లెన్స్ చూసారా 2.8 లో 1.4 కన్నా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. అది అంత దూరం ఉండాలి, బ్యాక్గ్రౌండ్ పక్కన ఉండాలి. సో ఎప్పుడు 85.4 బ్లర్ ఆటోమేటిక్లీ 85 రాదు, 150 సూపర్ గా వచ్చేస్తుంది. కొంచెం దూరం వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్ బ్లర్. వెడ్డింగ్స్ లో మనకు దగ్గర ఉంటాయి. వెడ్డింగ్ లో మండపంకి అదే 1.4 అయితే కొంచెం అవుట్ అవుతుంది. మరి ఇది అవుట్ అవుతుంది. మీరు F2కి 1.4కి 1 స్టార్ పెట్టుకోండి. నా లైవ్ లో చూపిస్తాను, ఇప్పుడు లైవ్ చూపిస్తాను చూడండి. లైవ్ ఇది అట్లీ జస్ట్ మాట్లాడాలి. దేర్ ఇస్ అ డిఫరెంట్. ఇప్పుడు 1.4 అంటే 1.4 1.2 లో సమ్ ప్రాబ్లం రా. ఇది ఎవరికి ఇంకా మ్యాక్రో షూట్ కలరీ షూట్ కి సూపర్ గా ఉంటుంది. మన వెడ్డింగ్ లో 1.4 పెట్టుకుంటాం సార్. నాకు బ్యాక్ సార్ ఈ కెమెరా వస్తే T-Series, light in head, A7. 7C వచ్చి M4 స్పెక్టెడ్ 33 మెగాపిక్సెల్ సార్. సార్ మీరు ఇప్పుడు ఏం తీసుకోండి అనే ఉంది. డిఫరెన్స్ ఏమంటే సింగిల్ స్లాట్, డబుల్ స్లాట్ మెమరీ కార్డ్. తర్వాత షట్టర్ స్పీడ్ వచ్చి 4000, 8000 లేదు మ్యాక్స్. AI ఇచ్చాం, M4 లో లేదు, దీన్ని AI ఇచ్చాం. ఏ అయితే ఆటో ఫోకస్ అండ్ మళ్ళీ జీ మార్క్ లేదు. జీలో కాంపాక్ట్ ఇట్లా లెన్స్ కూడా గింబల్. ఇది 11mm. ఈ రోజు నా ఎక్కువ లెన్స్ తీసుకోవాలి అన్ని కాంపాక్ట్. దాంట్లో 16mm కూడా వచ్చింది, 1625, 1635 పవర్ జూమ్ ఇదన్నీ వచ్చింది. డిస్టోర్షన్ లేదు. ఇది 11mm వచ్చి క్రాప్ లెన్స్. ఓకే, ఇది పోయి మీరు ఫుల్ ఫ్రేమ్ లో పెడితే ఈ లెన్స్ పర్టికులర్లీ మ్యాగ్నెట్ వస్తుంది. వై మీన్స్ అది కెమెరా ఫుల్ ఫ్రేమ్. ఈ లెన్స్ ఉంటే ఇది ఏంటి చూపిస్తా అంటే ఇప్పుడు లెన్స్ కూడా 6-7 వీళ్ళు తీసుకున్నారు, లైక్ FX30 వాళ్ళకి పర్ఫెక్ట్. బట్ ఇది నీకు 7C పెట్టుకోవాలంటే పెట్టుకోవాలో APC ఆన్ చేసుకోవాలి, అప్పుడే ఆఫ్ చేసుకుంటే అది వస్తుంది. ఓకే, చూపిస్తాను లైవ్, అప్పుడే మీకు అర్థం అవ్వాలి. లేదంటే యూస్ చేసిన తర్వాత ఇది అన్ని ఫుల్ ఫ్రేమ్ సార్. దీంట్లో 7C ఆర్ 60 మెగాపిక్సెల్ RCSP కాంపాక్ట్. ఓకే, బట్ ఇది వచ్చి